సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ఏర్పడిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఈవీఎంల భద్రతపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల చుట్టూ 3 అంచెల భద్రత ఏర్పాటు చేసింది. కేంద్ర పారామిలిటరీ బలగాలతో పాటు స్థానిక పోలీసుల రక్షణ కవచంలా నిరంతరం కాపలా కాస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజు తరచూ మొరాయిస్తూ ఓటర్లకు ఈవీఎంలు చుక్కలు చూపించడం, వాటి మరమ్మతుల పేరిట సాంకేతిక సిబ్బంది పోలింగ్ బూతుల్లోకి రావడంపై రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తుతున్న నేపథ్యంలో ఈవీఎంల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల వెలుపల సాయుధులైన కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. వారికి తోడుగా స్థానిక సాయుధ ఆర్మడ్ పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్థాయిలో స్థానిక పోలీసులను బందోబస్తుగా నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా లెక్కింపు కోసం ఏర్పాట్లు చేస్తున్న ఎన్నికల సంఘం 34 చోట్ల స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు చేసి ఈవీఎంలు భద్రపరిచారు. ఎవరూ లోపలికి వెళ్లకుండా తలుపులకు చెక్కలతో సీలువేశారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలు తరలించే వాహనాలకు సైతం జీపీఎస్ పరికరాన్ని ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను ప్రత్యేకంగా ఓ ప్లాటూన్ సాయుధ పోలీసుల పహారాలో తరలించారు. స్ట్రాంగ్ రూమ్ కు పక్కనే నిరంతరాయంగా ఓ కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతను నిరంతరం గమనించేందుకు వీలుగా ఓ సీనియర్ భద్రతా అధికారితో పాటు ఓ గెస్టెడ్ అధికారిని కూడా నియమించారు. స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు అగ్నిమాపక యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రాజకీయ పార్టీల అధికృత ఏజెంట్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను తనిఖీ చేసేందుకు అనుమతించిన ఈసీ వారికి ప్రత్యేకమైన పాస్లతో పాటు వారు వచ్చి వెళ్లే సమయాన్ని లాగ్ బుక్ లో నమోదు చేయనున్నారు. ద్వితీయ భద్రతా వలయంలోనికి వచ్చే ప్రతి వ్యక్తికి సంబంధించిన వివరాలను నమోదు చేయడంతో పాటు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. స్ట్రాంగ్ రూమ్ల ప్రవేశ ద్వారాల వద్ద వెబ్ కెమెరాలు, ల్యాప్టాప్ల ద్వారా నిరంతర వీడియో చిత్రీకరణ చేయాలని నిర్ణయించారు. స్థానిక రిటర్నింగ్ అధికారి రోజుకు 2 సార్లు స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పర్యవేక్షించాలని ఈసీ స్పష్టం చేసింది. భద్రతా తనిఖీ నివేదికను స్థానిక జిల్లా కలెక్టర్కు కూడా నివేదించాల్సి ఉంటుంది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఉన్న ప్రాంతంలో ద్వితీయ భద్రతా వలయంలోకి ఏ వాహనాన్ని అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు రోజైన మే 23వ తేదీ మాత్రమే స్ట్రాంగ్ రూమ్ల తలుపులను రిటర్నింగ్ అధికారులు, పోలీసు పర్యవేక్షకులు, రాజకీయ పార్టీల అధికృత ఏజెంట్ల సమక్షంలో తెరవాలని ఈసీ తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం కూడా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లను తిరిగి స్ట్రాంగ్ రూమ్ కు భద్రంగా చేరేంత వరకు రిటర్నింగ్ అధికారులు బాధ్యత వహించాలని ఈసీ స్పష్టం చేసింది.